పటాన్చెరు పాసం మైలారం పారిశ్రామిక వాడలో బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యేలు పర్యటించారు. హెల్త్ పీ పేరుతో పారిశ్రామిక భూములను ప్రైవేటు వ్యక్తులకు బదిలీ చేయొద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, కార్పొరేషన్లు మాజీ చైర్మన్లు దేవి ప్రసాద్, ఎర్రోళ్ల శ్రీనివాస్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ నేతలు పరిశ్రమల భూములను పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ క్రితం నగరంలో పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరిగిందని, కాలక్రమేణా జనాభా పెరగడం, నగరం విస్తరిస్తున్న క్రమంలో పరిశ్రమలను నగరం వెలుపలకు తరలించడం జరిగిందని వివరించారు. పరిశ్రమలకు చెందిన భూములను అతి తక్కువ ధరలకు బడా వ్యక్తులకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుందని, పటాన్చెరు పాసం మైలారం పారిశ్రామిక వాడలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఓపెన్ మార్కెట్లో విక్రయించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర పన్నుతోందన్నారు. ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరం పరిధిలోని 21 ప్రాంతాలలో ఉన్న 9292 ఎకరాల భూమిని ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ పేరుతో తక్కువ ధరకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ పాలసీ వెనుక సుమారు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని పేర్కొన్నారు. పరిశ్రమలకు చెందిన భూములలో 50% ప్రజల అవసరాలకు ఉపయోగించే డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం. ప్రభుత్వ భూములను అమ్ముతున్న కాంగ్రెస్ సర్కారు, ప్రభుత్వ భూములను అమ్ముతున్న కాంగ్రెస్ సర్కారు, ప్రభుత్వ భూములను అమ్ముతున్న కాంగ్రెస్ సర్కారు. పరిశ్రమల భూముల్ని పప్పు బెల్లాల్లో ఈ రోజు ఇక్కడ ఒక ఎకరానికి 20 కోట్ల రూపాయలు ఉంటుంది. 20 కోట్ల రూపాయలు ఉంటుంది. 20 కోట్ల రూపాయల భూమిని 37 లక్షల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం. అంటే ఏ రకంగా దోసుకుంటుంది అనేది క్లియర్గా చెప్పడానికి ఈరోజు ప్రభుత్వం మీద దాడి చేసేందుకే మీరు 70 ఎకరాలు ఇక్కడ కొంత రైతులు ఉన్నారు. ఈ రైతుల దగ్గర నుంచి అప్పుడు 3500 రూపాయలకు ఇతనే వీరే లగడారం ఫ్యామిలీ నుంచి సుమారు రూపాయల కోసం మీరు ల్యాండ్ ఎక్వైర్ చేసినారో ఫస్ట్ రైతులను పిలిచి ప్రయారిటీ ఇవ్వండి. ఆ రైతులు కొంటారా ఇవ్వండి. ఆ రైతులకు మీరు ఏదైతే 15% SR రేట్ ఉందో ఆ 30% ఆ రేటుకి వాళ్ళు కొంటా అంటే తీసుకోవండి. కొనకపోతే మీరు డెఫినెట్గా మళ్ళీ 50% పెట్టుకొని మీరు డెవలప్మెంట్ చేయండి, లేకపోతే ప్రభుత్వ యాక్షన్ తీసుకొని. కానీ వారికి అప్పనంగా అప్పచెప్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ చూసి ఊరుకో అని చెప్పేసి మేము డెఫినెట్గా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం కూడా. కాంగ్రెసు కంత్రి మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి, ఢిల్లీకి మూటలు వంపేటి వరి కాంగ్రెసు కంత్రి, మా గల్లీ కడుపులు కొట్టుతున్న ఉరమురికి ముఖ్యమంత్రి, ఎప్పుడు చూసిన ఒర్రుడు చదువుడే ఓరి ముఖ్యమంత్రి, నీ కోటు వేస్తే మా కురిగిందేంది రమురికి ముఖ్యమంత్రి. 2 ఏళ్ల నుంచి చూస్తే ఏదో భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందంటారు, రేవంత్ సర్కార్ భూముల చుట్టూ తిరుగుతుంది. వచ్చింది మొదలు ఉత్తదే గాయి గత్తర మాటల దుమారం, పప్పు బెల్లాలాగా భూముల పందారు. ఇదే నడుస్తున్నది 2 సంవత్సరాలు. రాగానే మొట్టమొదట మూసీ అభివృద్ధి పేరిట మూసీ చుట్టూ ఉన్నటువంటి భూముల మీద కన్ను, బ్యూటిఫికేషన్ పేరుతో లూటిఫికేషన్, దానికి తెరదీసింది. అది అయిందో లేదో సెంట్రల్ యూనివర్సిటీ భూముల మీద పడ్డాడు. దేశవ్యాప్తంగా నిరసన వస్తే ఇవాళ తను పెద్ద ఎత్తున, అంటే కొండ చిలువంత ఆకలి, పెద్ద అనకొండ రేవంత్ రెడ్డి, మామూలుడు కాదు. ఈ మొత్తం హైదరాబాద్ చుట్టూ పరిసరాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక భూములన్నింటినీ కబళించడానికి పెద్ద ఎత్తున పెట్టుబడిదారులకు పందారం చేసి అవినీతి వాటాలు పంచుకోవడానికి ఢిల్లీకి మూటలు పంపడానికి వాళ్ళ హిల్ట్ పేరుతో ఒక దోపిడీ పాలసీని తీసుకొచ్చినాడు. ఇదంతా కూడా తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధి జరగాలని చెప్పి స్వాతంత్రం వచ్చిన 2-3 దశాబ్దాలలో ప్రభుత్వాలు రైతుల నుంచి సేకరించి పరిశ్రమల వాళ్ళకి ఇచ్చిన భూములు, ఉచితంగా ఇచ్చారు భూములు, సబ్సిడీ రేట్లకు ఇచ్చినారు.
ఎందుకు ఇచ్చినారు? ఈ ప్రాంతంలో అభివృద్ధి జరుగుతుందని చెప్పి. నిజానికి జరిగిన అభివృద్ధి కంటే ఎక్కువ కాలుష్యంతో అవస్థపడ్డది ఈ ప్రాంతం. చెరువులు పోయినాయి, వాగులు పోయినాయి, నీలం రంగు పిల్లలు పుట్టిండ్రు, ఎంతోమంది పర్యావరణవేత్తలు పోరాడిండ్రు. ఇప్పటికి కూడా కొనుక్కొని నీళ్లు తాగే పరిస్థితి. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత కొంత ఊరట వచ్చింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత. కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి బోర్లు వేస్తే కెమికల్ వాటరు, పచ్చటి నీళ్లు, ఎర్రటి నీళ్లు. ఈ పరిస్థితులలో కేసీఆర్ గారు ఎంతో ఆలోచించి ఆయన ఈ పరిశ్రమలన్నింటినీ కూడా మెరుగైన పద్ధతిలో ఈ పారిశ్రామిక వ్యర్థాలను ట్రీట్ చేసేటువంటి, అంటే సామూహికంగా అందరూ ఒకచోట ట్రీట్ చేయగలిగినటువంటి, అందరూ ఒకసారి పెట్టుబడి పెడతారు కనుక ఎఫిషియెంట్గా దాన్ని ట్రీట్ చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అక్కడ మన సిటీ అక్కడ ఏర్పాటు చేస్తే, ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తే ఆ ఫార్మా సిటీని ఫ్యూచర్ సిటీ అన్నాడు. ఫ్యూచర్ సిటీ కాదు, అది అవినీతి క్రీచర్ సిటీ. ఆ ఫ్యూచర్ సిటీ పేరిట జరుగుతుందంతా రియల్ ఎస్టేట్ దందా. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ముఖ్యమంత్రి అయితే ఏం జరుగుతుందో ఇవాళ జరుగుతుంది రాష్ట్రంలో. దాన్నంతా రియల్ ఎస్టేట్ దందా అమ్మేసుకుంటున్నాడు ఆ ఫ్యూచర్ సిటీ భూములన్నీ కూడా. ఇవాళ అది చాలదన్నట్టు ఈ పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి మొత్తం భూముల్ని కూడా అడ్డగోలు అప్పనంగా పప్పు బెల్లాల్లాగా పంచిపెడుతున్నాడు. ఇదంతా ఉత్త నంగనాచి వ్యవహారం. ఏదో SRO రేటు, దాంట్లో 30%, ఇదంతా కూడా ఉత్తదే బహానా పైకి చూపించడానికి. మార్కెట్ రేటు కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల్లో ఉంది ఒక ఎకరం. ఆ కోట్ల రూపాయల్లో ఉన్నదాన్ని అప్పనంగా పంచిపెడుతున్నాడు. అప్పనంగా పంచిపెట్టి తన అవినీతి వాటా తీసుకుంటున్నాడు. మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డికి బాగా అర్థమైంది, డబ్బులు పెట్టి ఎన్నికలు గెలవచ్చు, వచ్చే ఎన్నికల కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి, నా తరతరాల భవిష్యత్తు కోసం వేలాది కోట్లు చేసుకోవాలి, నా ముఠాకంతటికి కూడా తయారు, అలీబాబా 40 దొంగలు అన్నట్టు తయారైంది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. అటు ఢిల్లీకి వాటాలు పంపాలి, దానికోసంగాను వేసిన మాస్టర్ ప్లాన్ అన్నమాట. చుట్టూ ఇవాళ ఈ పారిశ్రామిక వాడాల చుట్టూ జనావాసాలు వచ్చినాయి. కేసీఆర్ గారి ప్రభుత్వం వల్ల ఈ భూములు 10 ఏళ్ల పరిపాలన వల్ల ఈ భూముల రేట్లు ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయిన ఈ భూములన్నింటినీ కూడా ఇప్పుడు అప్పనంగా కట్టబెట్టి వాటిలోంచి ఆ డబ్బునంతా కూడా దోపిడీ వాటాలు తీసుకోవడం కోసం తెచ్చినటువంటి దుర్మార్గమైనటువంటి పాలసీ. ఇంతకుముందు కమలాకరణ చెప్పినట్టు ఇస్తే ఆనాటి రైతులకు ఇవ్వండి, లేదా ప్రజా అవసరాల కోసం వినియోగించండి, ప్రజలకు పంచిపెట్టండి. ఎందుకు మీరు పారిశ్రామికవేత్తలకు పంచిపెడతారు? ఎవడువాడు ఇన్ని రోజులు ఆ భూమిని అనుభవించాడు, ఇన్ని రోజులు ఆ భూముల మీద లాభాలు సంపాదించాడు. ఇవాళ ఖాయిలా అని చెప్పి పరిశ్రమలు మూత వేశాడు, వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా చేసినారు. చివరికి ఇప్పుడు కోట్లాది విలువ చేసే భూమిని ఇష్టం ఉన్నట్టుగా అమ్ముకొని చెక్కేస్తామని అంటే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలే ఉన్న పిచ్చివాళ్ళ? మేము కళ్ళు మూసుకొని ఉన్నామా? ఇంత దుర్మార్గమా? పట్టపగలు ఇంత దోపిడియా? ఖాయిలా పడ్డ పరిశ్రమలే కాదు, ఇప్పుడు నడుస్తున్న పరిశ్రమల వాళ్ళకు కూడా ఇది పెద్ద అవకాశం. వాళ్ళు పరిశ్రమ నడిపిన దానికంటే కూడా భూముల రేటు ఎక్కువైపోయింది. ఇప్పుడు దాంతో భూములు అమ్ముకోవడంలోనే ఎక్కువ లాభం ఉంది. షాపింగ్ కాంప్లెక్స్లు కట్టుకుంటాం, విల్లాలు కట్టుకుంటాం, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తాం, ప్లాట్లు చేసి అమ్ముకుంటాం అని కలలు కట్టు ఇవాళ వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఉన్న పరిశ్రమలు కూడా మూసేస్తారు. రేపు దాంట్లో కొద్దో గొప్ప ఉద్యోగాలు ఉంటాయి, ఆ కార్మికుల జీవితాలన్నీ కూడా రోడ్డున పడతాయి, వీధిన పడతాయి. ఉన్న పరిశ్రమలు పోతాయి, వాటి భూములు పోతాయి, ఖాయిలాబడ్డ పరిశ్రమల భూములు పోతాయి. అవన్నీ దోచుకున్నటువంటి ఒక పారిశ్రామిక వర్గం ముఖ్యమంత్రి గారు, వీళ్ళు కోటాను కోట్లకు పడగలెత్తుతారు. దానికోసం జరుగుతున్నటువంటి దుర్గార్గమైనటువంటి దోపిడీ ప్లాన్ ఇది. దీన్ని చూస్తూ ఊరుకోరు. తెలంగాణ మా భూములు మాకేనని మరలవడ్డ గానమా పోరు తెలంగాణమా, మా భూములు మాకే, తెలంగాణ భూములు తెలంగాణ ప్రజలకే చెందాలి, రైతులకు పంచు, ఇందిరమ్మ ఇళ్ళు కట్టు, ప్రజా అవసరాలకు వినియోగించు, దవాఖానాలు కట్టు, కమ్యూనిటీ హాళ్ళు కట్టు. ఎన్ని రకాలు ఇవాళ నువ్వే అన్నావు కదా, ఏమన్నావు? తరతరాల ఆస్తులు ఇవి, వీటిని అమ్మితే ఎట్లా? ఎలక్షన్లకు ముందు నువ్వు మాట్లాడినావు. కేటీఆర్ గారు ఎప్పుడు అంటారు? ఎలక్షన్లకు ముందు రాము, అధికారంలోకి వచ్చినాక రేమో. ఎలక్షన్లకు ముందు ఈయన మాట్లాడింది ఏంది? శ్మశానాలకు కూడా స్థలాలు లేవు అని చెప్పి నువ్వే మాట్లాడినావు కదా. మరి వాళ్ళు నిజంగా కూడా శ్మశానాలకు స్థలాలు లేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు కదా. ఎందుకు అమ్ముతున్నావు ఈ భూముల్ని? ఎవరికి కట్టబెడుతున్నావు ఈ భూముల్ని? ఇందుకోసమా నిన్ను ఎన్నుకున్నది? వచ్చింది మొదలు భూములు అమ్మడమేనా నువ్వు చేసే పని? భూగోళం సూర్యుని చుట్టూ తిరుగుతుంది, నువ్వు భూమిని అమ్మే దోపిడీ చుట్టూ ఇవాళ రేవంత్ సర్కార్ తిరుగుతున్నది. కనుక దీన్ని మనం కనుక అప్రమత్తంగా దీని మీద తెలంగాణ లోకం కన్ను తెరవకుంటే, దీన్ని నిరసించకుంటే తెలంగాణలో భూములు అంటూ లేకుండా పోతాయి. మొత్తం పారిశ్రామిక భూములన్నీ కూడా పెట్టుబడిదారుల పరమైపోతాయి, దోపిడీదారుల పరమైపోతాయి. దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో, దేనికోసమైతే పోరాడినామో దానికి అర్థం లేకుండా పోతుంది. ఈ దుర్మార్గుని ఎన్నుకున్నందుకు, కుర్చీ మీద కూర్చోబెట్టినందుకు తెలంగాణకు పెద్ద ముప్పుగా పరిణమించుండి రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలారా కళ్ళు తెరవండి. మీకు బీఆర్ఎస్ మీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ అండగా మనం ఒక పోరాటం చేద్దాం, ఈ భూముల్ని కాపాడుకుందాం.